ఐపీఎల్లో అదిరిపోయే వార్ జరగబోతోంది. విశాఖలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడబోతున్నాయి. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. సీజన్లో రెండో విజయంపై కన్నేశాయి. దీంతో సాగర తీరంలో హోరాహోరీ తప్పేలా లేదు. వైజాగ్లో వైల్డ్ ఫైర్ అంటూ అభిమానులు కూడా అంచనాలు పెంచేసుకుంటున్నారు. విశాఖపట్నాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రెండో హోమ్ గ్రౌండ్గా ఎంచుకుంది. ఈ వేదికలో 2 మ్యాచ్లకు గాను ఇప్పటికే ఒక మ్యాచ్ను ఆడేసింది. తన తొలి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్పై గెలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం లక్నో సూపర్ జైంట్స్ చేతిలో ఓడింది. కానీ తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గెలిచింది. బ్యాటింగ్కు అడ్డాగా ఉండే వైజాగ్లో పరుగుల మూత ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది డీసీతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ బీభత్సమే సృష్టించారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపారు. దీంతో పవర్ ప్లేలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ 125 పరుగులు చేసింది. ఒక్క వికెట్ కోల్పోకుండానే 6 ఓవర్లలో 125 పరుగుల మార్కును అందుకుంది. ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఓవరాల్గా 266 పరుగులు సాధించింది. ఈసారి కూడా ట్రావిస్ హెడ్తో డీసీ బౌలర్లకు సవాల్ తప్పదు. అయితే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మతో మిచెల్ స్టార్క్ ఫైట్ కూడా ఆసక్తి రేపబోతోంది. గత సీజన్లో మిచెల్ స్టార్క్ కేకేఆర్లో ఉన్నాడు. అప్పుడు తొలి క్వాలిఫైయర్లో ట్రావిస్ హెడ్ పరుగుల ఖాతా కూడా తెరవకుండా అవుటయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్లోనే పెవిలియన్ చేరాడు. గతేడాది ఫైనల్లో అభిషేక్ శర్మకు కూడా మిచెల్ స్టార్క్ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్లోనే విధ్వంసకర ఓపెనర్ను అవుట్ చేశాడు. ఇప్పుడు డీసీలో స్టార్క్ ఉండటం అక్షర్ సేనకు కలిసొచ్చే విషయమే. ప్రస్తుతం ట్రావిస్ హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ చెలరేగితే డీసీకి ఇబ్బందులు తప్పవు. తొలి మ్యాచ్లో సెంచరీ కొట్టిన ఇషాన్ రెండో మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. డీసీపై ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. 4వ స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి కీలకం కాబోతున్నాడు. 2024 ఆరంభం నుంచి ఐపీఎల్లో నితీష్ స్ట్రైక్ రేట్ 170కి పైగా ఉంది. స్వస్థలం విశాఖలో యువ ప్లేయర్ ఎలా ఆడతాడన్న ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది. హెన్రిచ్ క్లాసెన్ పైన అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. బౌలింగ్లో కమిన్స్, హర్షల్ పటేల్, షమి, సిమర్జీత్, ఆడమ్ జంపా ఎలా రాణిస్తారనేది ఆసక్తికరమే. గత మ్యాచ్లో బౌలింగ్ యూనిట్ భారీగా పరుగులు ఇచ్చింది. బ్యాటింగ్ పిచ్పై ఎస్ఆర్హెచ్ బౌలర్లకు కూడా ఛాలెంజ్ తప్పదు. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం సరికొత్త ఉత్సాహంతో ఉంది. వ్యక్తిగత కారణాలతో తొలి మ్యాచ్కు దూరంగా ఉన్న రాహుల్ ఇప్పుడు జట్టులో చేరాడు. కేఎల్ అనుభవం ఢిల్లీ జట్టుకు అడ్వాంటేజ్ కానుంది. బ్యాటింగ్ ఆర్డర్లో 4వ స్థానంలోనే రాహుల్ ఆడే అవకాశాలున్నాయి. డూప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ శుభారంభం అందించాలని డీసీ కోరుకుంటోంది. బౌలింగ్లో మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కీలకం కాబోతున్నారు. బ్యాటింగ్లో ట్రిస్టన్ స్ట్రబ్, అశుతోష్ శర్మ నుంచి మరోసారి మెరుగైన ప్రదర్శనను అక్షర్ కోరుకుంటున్నాడు. గత మ్యాచ్లో 13 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసిన ఎల్ఎస్జీని 209 పరుగులకు డీసీ కట్టడి చేసింది. ఆ తర్వాత చేజింగ్లో 66 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయినా మరో 3 బంతులు ఉండగానే విజయం సాధించింది. ఎల్ఎస్జీపై విజయం సైకలాజికల్గానూ డీసీకి అడ్వాంటేజ్ కానుంది.